దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈఎంఐ కట్టే వాళ్ళకు గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి 2 నెలలకు ఒకసారి మానిటరీ పాలసీ సమావేశాన్ని నిర్వహిస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఇవి ఏప్రిల్ 7 నుంచి 9 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు భారీగా వడ్డీ రేట్లు తగ్గించాయి. అయితే ఆర్బీఐ కొత్త గవర్నర్ వచ్చినప్పుడు తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎక్కువ ఫోకస్ కొనసాగుతుండటంతో ప్రజలు సైతం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. రానున్న నెలలో కూడా వరుసగా రెండోసారి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఉండవచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ ఆర్థిక నిపుణులతో చర్చించిన పోల్ చెబుతుంది. దీని తర్వాత ఈ ఏడాది ఆగస్టులో మరోసారి చివరిగా వడ్డీ రేట్ల కోతలు ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్టానికి చేరుకుని 3.61% ఫిబ్రవరిలో నమోదు కావడంతో రేట్ల తగ్గింపు నిర్ణయానికి ఇది సహాయపడనుంది. అయితే మరోపక్క ఆర్థిక సంవత్సరంలో ఎకనామీ 6.4% వృద్ధి రేటుతో కొంత మందగమనంలో కొనసాగుతున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు రిజర్వ్ బ్యాంకు కొంతమేర వడ్డీ రేట్లను కత్తిరించడానికి అనువైన అవకాశాన్ని ఇవ్వనున్నాయి. రాయిటర్ నిర్వహించిన పోల్లో పాల్గొన్న 60 మంది ఆర్థిక నిపుణులతో దాదాపు 54 మంది ఈసారి ఎంపీసీ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల మేర రేపో రేటు తగ్గింపును ఆశిస్తున్నట్టు వెల్లడించారు. కేవలం ఒక్క నిపుణుడు మాత్రం 50 పాయింట్ల తగ్గింపును ఆశిస్తున్నట్టు చెప్పారు. చాలా కాలంగా కొనసాగుతున్న అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆర్థిక వ్యవస్థలో డబ్బు సర్క్యులేషన్ తగ్గడంతో ప్రజల వినియోగం తగ్గిందనే వాదనలు ఉన్నాయి. ఇది పడిపోయిన రియాలిటీ తగ్గిన పెట్టుబడుల రూపంలో కూడా మందగమనాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం రేపో రేటు 6.25% వద్ద ఉండగా అది ఏప్రిల్ ఆగస్టులో తగ్గింపులతో నెమ్మదిగా 5.75%కి చేరుకోవచ్చని తెలుస్తుంది. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ తన రేపో రేట్లను తగ్గింపును ప్రకటించడం వల్ల వివిధ రుణాల చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారు. రేపో రేటు తగ్గింపుతో దీనికి అనుసంధానించబడిన రుణాల వడ్డీ రేట్లు తగ్గడంతో చెల్లించాల్సిన ఈఎంఐలు తగ్గుతాయి. ప్రధానంగా కార్ లోన్స్, హోమ్ లోన్స్ కలిగిన రుణగ్రహీతలపై రుణభారం తగ్గుతుంది. అయితే దీనిని ఈఎంఐ నెలవారీ చెల్లింపులు తగ్గించుకోవడం లేదా చెల్లించాల్సిన ఈఎంఐ అలాగే ఉంచి లోన్ కాలాన్ని తగ్గించుకోవడం అనే 2 ఎంపికలు అందుబాటులో ఉంచాయి. రిజర్వ్ బ్యాంకు ప్రకటించే రేటుకు అనుగుణంగానే పర్సనల్ లోన్స్ రేట్లతో పాటు బ్యాంకులకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆఫర్ చేసే వడ్డీ వంటి కూడా మారిపోతుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.